అండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. వరి పొట్టు నుంచి తయారు చేస్తారు. ఎటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, చాలా లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటది, హెచ్డిఎల్ మాత్రమే ఉంటది. సో బయట చూడండి ఫ్రెండ్స్, మనం అందరము గమనిస్తుంటాం, వేరుశనగ పప్పు కిలో 100 రూపాయలు దొరుకుతుంది, కానీ వేరుశనగ ఆయిల్ కిలో 100 రూపాయలు దొరుకుతుంది. చాలా చూడండి బయట ఎంత కల్తీ అని చెప్పడానికి. యాక్చువల్ గా వేరుశనగ ఆయిల్ 1 కిలో తీయాలంటే మనము 4 కేజీలు కావాలి వేరుశనగ పప్పు, కానీ వాళ్ళు 1 కిలో రేట్ లోనే 1 కిలో ఆయిల్ ఇస్తున్నారు అంటే ఎలాగా? యాక్చువల్ గా 500 పెట్టాలి, కానీ 100 రూపాయలకి ఇస్తున్నారు. ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే కల్తీ. సో మన దగ్గర దొరికేదండి ప్యూర్ ఫిజికల్లీ రిఫైండెడ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు, అండ్ విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటది దీంట్లో. రెగ్యులర్ గా వాడినా కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల, రైస్ బ్రాన్ ఆయిల్ చూడండి కొలెస్ట్రాల్ కి చెక్ అనేసి, ఇది నూనె కాదు ప్రాణహాని అనేసి మనము పేపర్ లో ఆర్టికల్ కూడా చూడొచ్చు. సో జిటా టీ దొరుకుతుంది మనకి, జిటా కాఫీ కూడా దొరుకుతుంది. టీ అండి ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇగురు నుంచి తీస్తారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అండ్ మన టీలో 1 కప్పు టీ అయితే 4 గ్లాసుల బత్తాయి రసానికి ఈక్వల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయండి. అండ్ కాఫీ ఎటువంటి చెకోరీస్ ఉండవండి, ప్యూర్ కాఫీ, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. అండ్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ చిన్న పిల్లలకి 4 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి బ్రెయిన్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంటది కాబట్టి వాళ్ళకి ఆస్టాక్సాంతిన్ అనేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవడానికి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండి. ప్రెగ్నెంట్ టైంలో కూడా తల్లికి మనము ప్రోటీన్ ఇది కలిపి ఇస్తే వాళ్ళ పిల్లలకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అవడానికి, బేబీకి కడుపులో నుంచే కూడా ఇది హెల్ప్ చేస్తుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అంటే ఇది ఉండడం వల్ల. సో డిఎక్సే అండ్ ఫ్రెష్ అప్ డ్రింక్ దొరుకుతుంది మన దగ్గర, సి విటమిన్ జింక్ కూడా ఉంటది, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ లో దొరుకుతుంది. సో దీన్ని మనం రసనలాగా ఇట్లా కలుపుకొని తాగొచ్చు. అండ్ తర్వాత ఇన్నర్వా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, కంప్లీట్ న్యూట్రిషన్ అండి, మొత్తం అన్ని బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోవచ్చు, పాలలో కలుపుకొని తాగొచ్చు, తినొచ్చు దీన్ని. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా కంప్లీట్ గా తీసుకోవచ్చు. 30 గ్రామ్స్ తీసుకోగలిగితే కంప్లీట్ న్యూట్రిషన్, మనకి అవసరమైన విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా దొరుకుతుంది. సో మనకి కొన్ని ఐ ఓపెనింగ్ రీజన్స్ చూద్దాం మనము సప్లిమెంట్స్ ఎందుకు వాడాలనేసి. వంటింట్లో విషం చూడండి ఫ్రెండ్స్, మనం ఇంటికి తెచ్చుకునే ప్రతి ఆహారం కూడా ఈ రోజు పెస్టిసైడ్స్ వేసి పండించిండేవే, మీరు గమనిస్తుంటారు. సో ఈ పెస్టిసైడ్స్ వేసి పండిస్తుంటారు కాబట్టి అవి తినడం వల్ల మన బాడీలోకి టాక్సిన్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ కడుపులోకి కాలకూట విషం అనేసి మనకు చెప్తున్నారు. సో ఇక్కడ బుక్ లో చెప్తున్నారు ఫ్రెండ్స్, మెడిసిన్స్ లాంగ్ రన్ లో వాడటం వల్ల అది విషంగా తయారవుతుంది, కానీ ఆహారాన్ని లాంగ్ రన్ లో వాడటం వల్ల ఇది మెడిసిన్ గా వర్క్ చేస్తుంది అనేసి మనం ఒక చూడొచ్చు. అండ్ యాంటీబయాటిక్స్ రెగ్యులర్ గా వాడటం వల్ల రోగ శక్తి తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మీరు అందరూ గమనించండి, ఈ కరోనా కానీ లేకుంటే స్వైన్ ఫ్లూ కానీ ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు ఎవరికైతే హ్యూమినిటీ పవర్ తక్కువ ఉందో వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒక డాక్టర్ చెప్తున్నాడు, నోబెల్ బహుమతి గ్రహీత. సో యాంటీబయాటిక్స్ మితిమీరి వాడకంతో వాళ్ళకి బ్యాక్టీరియాలు అలవాటు పడిపోతున్నాయంట. అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళకి ఈ బ్యాక్టీరియాలు అలవాటు పడిపోతున్నాయి, మందులకి తట్టుకునే శక్తి వాళ్ళకి వచ్చింది అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ జరిగే ఇంకా ఓరల్ కేర్ చూద్దాం మనము. సో ఓరల్ కేర్ అండి 2 రకాల పేస్ట్ దొరుకుతుంది, వైట్నింగ్ పేస్ట్ అని నేచురల్ పేస్ట్. సో నీము క్లవ్ ఉంటదండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. దొరుకుతుంది, బ్రష్లు దొరుకుతుంది మన దగ్గర, 2 పాయింట్ బ్రషెస్. అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ విషయానికి వస్తే 3 రకాల సోపులు దొరుకుతాయి, నీము, తులసి, పుదీనా అండ్ కాంప్లెక్షన్ బార్, క్రీమ్ క్లెన్జింగ్ బార్ దొరుకుతుంది. అండ్ హ్యాండ్ వాష్ దొరుకుతుంది. ఇప్పుడు హ్యాండ్ వాష్ ప్రతి ఒక్కరికి అవసరం. ఇన్స్టంట్ పెయిన్ రిలీఫ్ క్రీమ్, ఏదైనా చిన్న దెబ్బలు తగిలి కూడా ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ వస్తున్నా కూడా వాటి మీద అప్లై చేయొచ్చు, ఇన్స్టంట్ గా పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ యాక్టివ్ అండ్ ర్యాప్చర్ అనేసి లేడీస్ కోటి జెంట్స్ కోటి మనకి స్ప్రేస్ దొరుకుతాయి. అండ్ ఎన్చాంట్ ఫోర్స్ 2 రకాల టాల్కులు దొరుకుతాయి. ఫుట్ క్రీమ్ కూడా దొరుకుతుంది మన దగ్గర. కాళ్ళు చీలింటాయి, చాలా మందికి పెయిన్ వస్తుంటది, సో కొంతమందికి రక్తం కూడా కారుతుంటది. సో ఇట్లాంటి వాళ్ళు ఈవినింగ్ టైంలో పడుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టేసి క్లీన్ చేసుకునేసి డ్రై చేసుకునేసి ఫుట్ క్రీమ్ పట్టించుకుంటే 3-4 రోజుల నుంచి మీరు రిజల్ట్ చూడొచ్చు, చాలా అద్భుతమైన రిజల్ట్. అండ్ 3 రకాల స్ప్రేస్ దొరుకుతాయి ఇంకా మన దగ్గర. అండ్ మనకి పాకెట్ స్ప్రే కూడా దొరుకుతుంది, చెరిస్మా, బ్లోసమ్, క్యాప్టివ్ అనేసి. మనం ప్యాకెట్ లో కూడా పెట్టుకొని వచ్చు. పెద్ద స్ప్రే క్యారీ చేయాలంటే ఇబ్బంది కలిగే వాళ్ళకి మన ప్యాకెట్ లోనే స్ప్రే పెట్టుకొని వెళ్ళొచ్చు, పర్ఫ్యూమ్. అండ్ బాడీ పాలిష్ దొరుకుతుందండి. మన బాడీ మీద బ్లాక్నెస్ ఉంటది కదా మెడ దగ్గర, మోచేతుల దగ్గర, వాటిని క్లియర్ చేసుకోవడానికి బాడీ పాలిష్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ బాడీ వాష్ అండి, సోప్ బదులు షాంపూ పప్పు మీద ఒక డ్రాప్ వేసుకొని చేసుకోవచ్చు. ఒక బాడీ బటర్ పీచ్, సో మనకి బాడీ నరిష్మెంట్ చేసుకోవడానికి, స్కిన్ మృదువుగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్ అండ్ బాడీ లోషన్, మనకి ఇది కూడా హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అప్లై చేసుకోవడం వల్ల స్మూత్ గా ఉండడానికి. అండ్ 3 రకాల షాంపూలు దొరుకుతాయి, డీప్ క్లీన్సింగ్ అనేసి.
అండ్ డ్రై హెయిర్ కోసము, డ్యామేజ్డ్ హెయిర్ కోసము నార్మల్ షాంపూ దొరుకుతుంది. ఆయిలీ హెయిర్ కోసం కూడా షాంపూ సపరేట్ గా దొరుకుతుంది. అండ్ హెయిర్ కండిషనర్ దొరుకుతుంది, హెయిర్ స్పా దొరుకుతుంది, హెయిర్ ఆయిల్ దొరుకుతుంది. హెయిర్ మనకి సిల్కీగా ఒత్తుగా మెత్తగా ఉండడానికి ఈ ప్రొడక్ట్ ఎంతగానో దోహదం చేస్తాయి. అండ్ ఫేస్ కి సంబంధించి ఫేస్ వాష్ దొరుకుతుంది, నైట్ క్రీమ్ దొరుకుతుంది, అండ్ ఫేస్ ప్యాక్ దొరుకుతుంది, డైలీ క్రీమ్ దొరుకుతుంది, అండ్ ఫేస్ స్క్రబ్ దొరుకుతుంది డెడ్ స్కిన్ తొలగించుకోవడానికి, అండ్ మసాజ్ క్రీమ్ దొరుకుతుంది, అండ్ బీబీ క్రీమ్ అండి బ్యూటీ బెనిఫిట్ SPF 30 లో దొరుకుతుంది. సో బ్యూటీ ఫెయిర్వెల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటే బ్యూటీ ఫెయిర్వెల్ కి వెళ్ళొచ్చినంత అద్భుతంగా అందంగా ఉంటది మనకి ఇది వాడుకుంటే. అండ్ క్లెన్జింగ్ టోనర్, క్లెన్జర్ టోనర్ దొరుకుతుంది. బయట మార్కెట్ లో క్లెన్జర్ సపరేట్ గా, టోనర్ సపరేట్ గా దొరుకుతుంది. మన దగ్గర 2 క్లెన్జర్ టోనర్ 2 ఒకే దాంట్లో దొరుకుతుంది. అండ్ డైలీ మాయిశ్చరైజర్ దొరుకుతుంది మనకి, సో స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి. అండ్ SPF 30 దొరుకుతుంది. ఇప్పుడున్న వేసవిలో స్కిన్ నుంచి డ్యామేజ్ కాకుండా స్కిన్ ని కాపాడుకోవడానికి SPF 30 దొరుకుతుంది. అండ్ అలోవెరా కుకుంబర్ జెల్ దొరుకుతుంది అండి, చాలా అద్భుతమైన ప్రొడక్ట్, మనకందరికీ తెలుసు అలోవెరా గురించి. అండ్ కుకుంబర్ దోస, కీర దోస, ఇవి స్కిన్ ని గ్లో కావడానికి, స్మూత్ అవడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. మీరు కావాలంటే దీన్ని వాడి చూడొచ్చండి. పైన అప్లై చేస్తేనే వెంటనే డ్రై అయిపోతుంది, స్మూత్ అయిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లోకి. చాలా అద్భుతంగా ఉంటదండి దీని వాడడం వల్ల. లేడీస్ కి సంబంధించి కొన్ని రకాల పర్సనల్ ప్రొడక్ట్ దొరుకుతుంది మన దగ్గర, సో దీన్ని వాడుకోవచ్చు. సో మనకి ఇక్కడ గమనించండి, బయట దొరికే లేడీస్ కి సంబంధించిన ప్రొడక్ట్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాంట్లో కెమికల్స్ ఎక్కువగా వాడింటారు, అబ్జర్ప్షన్ సరిగ్గా ఉండదు, ప్రైస్ ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటది, అండ్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియాతో ఎక్కువ డెవలప్ అవడానికి అది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన దాంట్లో అట్లాంటి ప్రాబ్లం ఉండదు. హై వేస్ట్ అండి, చాలా అద్భుతమైన ప్రొడక్ట్, లేడీస్ కి ప్రియమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇంట్లో వాళ్ళు యుద్ధం చేస్తుంటారు, ఇంట్లో ఇల్లు క్లీన్ చేయడంలో, పాత్రలు క్లీన్ చేయడంలో, బట్టలు వాష్ చేయడంలో. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి, ఈజీగా, హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉంటాయండి ప్రొడక్ట్. ఇక్కడ స్క్రబ్ దొరుకుతుంది పాత్రలు క్లీన్ చేసుకోవడానికి, అట్లాగే గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఒక ప్రొడక్ట్ దొరుకుతుంది. ఆల్ట్రా వాష్ అనేసి బట్టలు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ ఫామ్ అండి. అండ్ ఆల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. ఆల్ట్రా షీల్డ్, ఈ ఆల్ట్రా షీల్డ్ మనకి మల్టీపర్పస్ అన్నమాట, అన్ని క్లీన్ చేసుకోవచ్చు, టీవీ, ఫర్నిచర్ ఇట్లాగా. ఆల్ట్రా గార్డ్ టాయిలెట్ క్లీనర్, ఆల్ట్రా మ్యాటిక్ పౌడర్ రూపం అండి బట్టలు వాష్ చేసుకోవడానికి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్, మీరు వాడారంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండి, చాలా అద్భుతంగా ఉంటది, ఎకో ఫ్రెండ్లీ అండ్ నేచర్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ట్రూమెన్ అనేసి మనకి జెంట్స్ కి సంబంధించిన సపరేట్ కొన్ని ప్రొడక్ట్ దొరుకుతుంది. ట్రూమెన్ బాతింగ్ బార్ అండి, గ్లిజరిన్ సోప్, చాలా అద్భుతంగా ఉంటది, మీరు వాడితే కానీ మళ్ళీ వదలరు ఈ సోప్ ని. ట్రూమెన్ స్ప్రే దొరుకుతుంది, అండ్ ట్రూమెన్ ఫేస్ వాష్ దొరుకుతుంది, ట్రూమెన్ సేవింగ్ జెల్ కూడా దొరుకుతుంది మన దగ్గర. సో అద్భుతంగా ఉంటాయి ప్రొడక్ట్. అండ్ కలర్ కాస్మెటిక్స్ కూడా దొరుకుతుంది మన దగ్గరికి, ఐ లైనర్, లిప్స్టిక్స్, అండ్ ఐ మేకప్, అండ్ లిప్ మేకప్, నెయిల్ మేకప్, అండ్ ఫేస్ మేకప్ కి సంబంధించి. సో చాలా రకాల కలర్ కాస్మెటిక్స్ దొరుకుతాయి. బయట దొరికే కలర్ కాస్మెటిక్స్ లో 80 to 90% కెమికల్ ఉంటది, 10 to 20% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ మన దగ్గర దొరికే మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్ లో 80% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, 20% మాత్రమే కెమికల్ ఉంటది. ఆ కెమికల్ కూడా మైల్డ్ కెమికల్ అనమాట, ఖచ్చితంగా అవి ఫామ్ చేయాలి కాబట్టి, తయారవడంలో అది అవసరం కాబట్టి వాడింటారు అంతే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వవు. సో 80% కెమికల్ ఉంటే 20% న్యాచురాలిటీ ఉండేటి వాడదామా? 80% న్యాచురల్ ఉండి 20% మాత్రమే కెమికల్ ఉన్న ప్రొడక్ట్ వాడితే ఎలాగ ఉంటది ఒకసారి అర్థం చేసుకోండి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. స్కిన్ ప్రొడక్ట్ మన దగ్గర ఇంకొక రకమైన ప్రొడక్ట్ దొరుకుతుంది, స్కిన్ ఫార్ములా 9 అనేసి. సో మన స్కిన్ కి ట్రీట్మెంట్ రేంజ్ అనమాట. సో దాంట్లో మన దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది, యూత్ ఎలిక్సర్ అనేసి, అండ్ బ్లెమిషింగ్ జెల్ అనేసి, డీప్ క్లెన్సింగ్ అనేసి, హైడ్రేషన్ తగ్గించుకోవడానికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేసి, అండర్ ఐ సీరం ఇట్లాగా ప్రొడక్ట్ దొరుకుతుంది. అగ్రికల్చర్ కి సంబంధించి కొన్ని రకాల ప్రొడక్ట్ దొరుకుతుంది. అండ్ తర్వాత మనం హెల్తీగా ఉండడానికి మన దగ్గర దొరికే ప్రొడక్ట్ గురించి చెప్తానండి. సో మనకి న్యూట్రిషన్ దొరుకుతుంది, వాటర్ చాలా ఇంపార్టెంట్ మనం హెల్తీగా ఉండడానికి, ఎయిర్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 3 రకాల ఇంగ్రీడియంట్స్ మన దగ్గర దొరుకుతుంది. న్యూట్రిషన్ వెస్టీజ్ నుంచి దొరుకుతుంది, వాటర్ షార్ప్ నుంచి దొరుకుతుంది, అట్లాగే ఎయిర్ షార్ప్ నుంచి దొరుకుతుంది. సో మనం దీన్ని చూడొచ్చు. షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ దొరుకుతుందండి. సో చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంటుంది, బయట దానితో పోలిస్తే చాలా హై క్వాలిటీ, హై టెక్నాలజీ వాడారు, జపనీస్ టెక్నాలజీ నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో దీన్ని వాడడం వల్ల వాటర్ చాలా 99% వరకు ప్యూర్ అవుతుందండి, చాలా అద్భుతంగా క్లీన్ చేస్తుంది. బయట వాటితో పోలిస్తే చాలా 4 రెట్లు మనకి చాలా అద్భుతమైన వాటర్ ని ఇస్తుంది, ప్యూరిఫైడ్ వాటర్ ని. సో దీన్ని వాడడం వల్ల వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అండ్ ఫ్లోరైడ్ ఇట్లాంటి వాటర్ నుంచి కూడా మనము రికవర్ అవ్వచ్చు, మంచి వాటర్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ప్యూరిఫైయింగ్ పిక్చర్ దొరుకుతుంది. సో ఇది మగ్గులాగా ఉంటుంది, దీంట్లో కూడా వాటర్ వేసుకోవడం వల్ల మనకి వాటర్ ప్యూరిఫై చేసుకోవచ్చు. అండ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ దొరుకుతుంది, ప్లాస్మా క్లస్టర్ ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట, అయోనిక్ టెక్నాలజీ.
సో నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ రిలీజ్ అవడం వల్ల మన ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ వాటిని ఇది ఈ అయానిక్ టెక్నాలజీ వల్ల కిల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఇంట్లో దీన్ని పెట్టుకుంటే మనం అడవిలోకి వెళ్ళినప్పుడు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఇంట్లోనే పొందొచ్చు. అలాంటి అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్ మనకు దొరుకుతుంది. సో మన ఇంట్లో కూడా వాయు పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది. ఢిల్లీలో వచ్చేసి ఆ వాయు పొల్యూషన్ ఎక్కువగా ఉంది, మన అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో మనం ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ దీంతో పాటు మన దగ్గర బెస్ట్ డీల్ అనే ఒక యాప్ ఉంటుందండి. ఈ బెస్ట్ డీల్ యాప్ ద్వారా వెస్టీజ్ లో దొరికే ప్రొడక్టే కాకుండా బయట దొరికే ప్రొడక్ట్ కూడా మనకి ఎన్నో ప్రొడక్ట్ దొరుకుతాయి. సో మనం ఆన్లైన్ ద్వారా చాలా రకాల ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. బ్యాగ్స్, కిడ్ వేర్, వాచెస్, ఫ్యాషన్, జ్యువెలరీస్, ఇట్లా అన్ని కూడా టాయ్స్ అండ్ గ్రాసరీ ఐటమ్స్, మెన్స్ కి సంబంధించి చాలా రకాల మొబైల్స్, ఇలాగా గ్రాసరీస్ ఇవన్నీ కూడా మనము బై చేసుకోవచ్చు. సో వీటన్ని కేటగిరీస్ వచ్చేసి ఇప్పటికి ప్రెసెంట్ బెస్ట్ డీల్ యాప్ లో 500 బ్రాండ్లు దొరుకుతున్నాయండి. 5000+ ప్రొడక్ట్ ఉన్నాయి అండ్ 5 మదర్ హౌసెస్ ఉన్నాయి. 1000 పైన స్టోర్స్ ఇంకా అప్కమింగ్ రాబోతున్నాయండి 2021-22 లోపల. సో వీటి నుంచి కూడా మనం ప్రొడక్ట్ కొంటే చూడండి, కారం పొడి కావాలా, ధనియాల పొడి కావాలా, లేదా వాచ్ కావాలా, మొబైల్ కావాలా, ఇలాంటి ప్రొడక్ట్ కూడా బయట మనం ఎక్కడో కొంటుంటాం. అవి కొన్నా కూడా మనకి కొన్ని పాయింట్లు యాడ్ చేసి మనకి బిజినెస్ లేక యాడ్ చేసి డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి బయట ఏవేవో బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాగా అండ్ కరోనా వైరస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిజినెస్ లో బాగా గ్రో కావచ్చు. తర్వాత ఈ 7 ఫండ్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే డెఫినెట్ గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కొద్దిమంది నిరుతుని పరిచయం చేస్తాను. హీఈస్ మిస్టర్ మల్లికార్జున్. అనంతపూర్ పక్కన ఒక చిన్న విలేజ్ పూలకుంట నుంచి దాదాపు వెస్టీజ్ బిజినెస్ 4.5 years నుంచి సీరియస్ గా బిల్డ్ చేస్తున్నాడు. రైట్ నౌ హీస్ మేకింగ్ అన్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 3 lakh rupees అండ్ రీసెంట్ గా 14.5 lakhs వర్త్ టాప్ ఎండ్ స్పోర్ట్స్ మోడల్ ఎకో స్పోర్ట్ ని డ్రైవ్ చేస్తున్నాడు. తర్వాత హీస్ మిస్టర్ ఇమాం వలీ. 3.5 years నుంచి వెస్టీజ్ బిజినెస్ సీరియస్ గా చేస్తున్నారు, మేకింగ్ అన్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 1 lakh. బేసికలీ ఇతను ఒక వాటర్ ప్యూరిఫైయర్ సేల్స్ అండ్ సర్వీస్ మ్యాన్. రైట్ నౌ వెస్టీజ్ ద్వారా ఫ్రీ స్టైల్ అనే కార్ ని తీసుకొని హీఈస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. తర్వాత దిస్ ఈస్ మై సెల్ఫ్. నేను 2.5 years నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను. 2.5 years తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ ఆఫ్ 1 lakh ఇన్కమ్. మీరు ప్రీవియస్ స్లైడ్స్ గమనించండి, ఒకరికి 4.5 years పట్టింది, ఒకరికి 3.5 years పట్టింది, నాకు 2.5 years పట్టింది. విచ్ మీన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇస్తున్నారు కాబట్టి వీఆర్ గోయింగ్ ఫాస్ట్ అనమాట. అండ్ మిస్టర్ ఏలెన్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ నేను స్టిల్ డైమండ్ డైరెక్టర్ అండ్ ఈజ్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ ద బిజినెస్. తర్వాత ఈజ్ మిస్టర్ హరికిషోర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. అనంతపూర్ పక్కన కనకచర్ల అని ఒక చిన్న విలేజ్ లో మెడికల్ ప్రాక్టీషనర్ అయినా. ఈజ్ ఆల్సో మేకింగ్ అన్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 65,000 rupees. అండ్ ఈజ్ మిస్టర్ పురుషోత్తం, గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ గవర్నమెంట్ టీచర్. వెస్టీజ్ బిజినెస్ ని సీరియస్ గా బిల్డ్ చేసి యావరేజ్ గా 67,000 rupees ఇన్కమ్ తీసుకుంటున్నారు. అండ్ రీసెంట్ గా వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా తనకు తన ఫేవరెట్ డ్రీమ్ కార్ మహీంద్రా ఎక్స్యూవీ టాప్ అండ్ 15 lakhs పెట్టుకొని వర్త్ కార్ ని డ్రైవ్ చేస్తున్నాడు. తర్వాత ఈజ్ మిస్టర్ నిచ్చినమెట్ల నాగేంద్ర. అనంతపూర్ లో తనకు 46 years ఓల్డ్ కిరాణా షాప్ ఉంది, దాన్ని వైండప్ చేసి వెస్టీజ్ బిజినెస్ సీరియస్ గా బిల్డ్ చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 70,000. ఈజ్ మిస్టర్ అబ్దుల్ షఫీర్ ఫ్రమ్ బెల్లారి. 4.5% బిజినెస్ చేస్తున్నాడు, యావరేజ్ గా 2.3 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అండ్ వెస్టీజ్ ద్వారా ఆల్రెడీ 2 కార్స్ కూడా తీసుకున్నాడు. అండ్ దీస్ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్ అండి. ఒకసారి ఆలోచించండి అట్ ద ఏజ్ ఆఫ్ 23-25 if somebody is making 5 lakhs, 6 lakhs, 2 lakhs, 3 lakhs, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండబోతాయి. అండ్ తను ఇంకొక యంగ్స్టర్ మిస్టర్ శివం గోస్వామి. 6.5 lakhs ఆల్రెడీ అర్న్ చేస్తున్నాడు. వెస్టీజ్ ద్వారా ఆడి Q3 కార్ ఉన్నాడు, విత్ వర్త్ ఆఫ్ 45 lakhs, మేకింగ్ అన్ ఇన్కమ్ ఆఫ్ 6.7 lakhs. తర్వాత ఈజ్ మిస్టర్ సోను శర్మ, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్. ప్రీవియస్ గా ఇతను సో కాల్డ్ 2 leg కంపెనీలో ఉన్నాడు. ఆ కంపెనీ ప్లాట్ఫామ్స్ అని రైట్ ప్లాట్ఫామ్స్ కాదని తెలుసుకొని వెస్టీజ్ బిజినెస్ ని సీరియస్ గా స్టార్ట్ చేసి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఈజ్ మేకింగ్ 10 lakhs ఇన్కమ్ అండి. తర్వాత ఈజ్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్, ఏషియా టాప్ అర్నర్ ఫ్రమ్ వెస్టీజ్, మేకింగ్ 1 crore rupees. XC90 ఓల్వోన్ డ్రైవ్ చేస్తున్నారు. అండ్ రైట్ నౌ మనం అందరూ సిద్ధార్థ్ సింగ్ టీమ్ లోనే ఉన్నాం. అండ్ అసలు ఈ బిజినెస్ మనం ఎందుకు సీరియస్ గా చేయాలి అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. హీస్ మిస్టర్ చిడుమాన్ పటేల్ అండ్ హీస్ మిస్టర్ సుదర్శన్ మోహంతి. రైట్ నౌ వీళ్ళిద్దరు మన మధ్యలో లేరు, దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. వాళ్ళు చనిపోయే టైంకి వాళ్ళ ఇన్కమ్ 63,000 ఉంది. రైట్ నౌ వాళ్ళ ఇన్కమ్ 1.4 lakhs ఉంది. వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్డ్ గా ఉన్నట్టా లేదా? ఇతని ఇన్కమ్ చనిపోయడానికి 10 lakhs ప్లస్ ఉంది. అతని రైట్ నౌ ఇతని ఇన్కమ్ 13 lakhs ఉందండి. ఈ ఇమేజ్ తయారు చేసినప్పుడు మేబీ ఇట్స్ 1 year or 2 years old. రైట్ నౌ ఇతను మన చుడ్మన్ పటేల్ ఇన్కమ్ ఈజీగా 2 to 3 lakhs ఉంటుంది. ఇతని ఇన్కమ్ ఈజీగా 15 lakhs ఉంటుందండి. మన మధ్యలో లేకపోయినా కూడా
దే ఆర్ గివింగ్ సెక్యూరిటీ టు దేర్ ఫ్యామిలీస్. ఇది జనరేషన్స్ టుగెదర్ వచ్చే ఇన్కమ్ అండి. త్రీ జనరేషన్స్ వస్తుంది. వీ కెన్ ఫార్వర్డ్ అవర్ లెగసీ టు ది నెక్స్ట్ జనరేషన్స్. అందుకే మనము సీరియస్గా ఉండాలి బిజినెస్లో. తర్వాత 2025కి 64,000 crores ఇండస్ట్రీ టర్న్ ఓవర్ చేయగలుగుతుందని చెప్పినప్పుడు మనం ఎందుకు ఈ బిజినెస్ని సీరియస్గా చేయకూడదు? తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే పేపర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్లీషింగ్ అన్ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఇప్పుడు కోవిడ్ అవుట్ బ్రేక్ తర్వాత చాలా కంపెనీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి, రిసెషన్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. ప్రత్యక్ష అమ్మకాలకు మార్కెట్ ప్రోత్సాహం అని ఇంకొక ఆర్టికల్, రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ అని ఇంకొక ఆర్టికల్, డైరెక్ట్ సేల్స్ అపార అవకాశాలు ఇంకొక ఆర్టికల్. అండ్ తర్వాత 2016లో మనకు సీరియస్ గైడ్ లైన్స్ వచ్చేసాయండి. రైట్ నౌ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఫుల్ టైమ్ కెరియర్ ఆపర్చునిటీ అండ్ వెస్టీజ్ ఈస్ పయోనీర్ ఇన్ ద ఇండస్ట్రీ.